అందరికీ నమస్కారం. 2022 మే 19వ తేదీ. ఒక్కసారి వెనక్కి వెళ్తే అందరికి గుర్తొస్తుంది. 2022 సంవత్సరం మే 19వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గరగా డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని తీవ్రంగా కొట్టి చంపాడు. తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ మానేస్తున్నాడు. అప్పుడే తీవ్రంగా కొట్టి చంపి అతని శవాన్ని తన కారులోనే వేసుకొని ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అనంతబాబు ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన విధానం రాష్ట్రం అంతా ఆశ్చర్యపోయింది. ఆ రోజు చూసి అంత పెద్ద ఆందోళన జరిగింది ఈ రాష్ట్రంలో. రాష్ట్రం అంతా ఆ సంఘటన వైపు చూసేటట్టుగా తన దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ ని హత్య చేసి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లి వారి కొడుకు శవాన్ని వాళ్ళకి అప్పచెప్పి రోడ్డు ప్రమాదంలో నీ కొడుకు చనిపోయాడని చెప్పి వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు ఎమ్మెల్సీ అనంతబాబు. ఆ రోజు ఎవరు నమ్మలాది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒంటి మీద అన్ని గాయాలు కనపడతా ఉన్నాయి, తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఈ గాయాలు చూసి ఇది యాక్సిడెంట్ కాదు, రోడ్డు ప్రమాదం కాదు, హత్యలా కనపడుతుందని చెప్పి మాట్లాడితే వారిని ఓట్రిచ్చి భయపెట్టి ఇది రోడ్డు ప్రమాదం అని చెప్పి శవాన్ని అక్కడ పడేసి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు గాని దళిత ప్రజా సంఘాలన్నీ కూడా తూర్పు గోదావరి జిల్లాలో ఆ కాకినాడ పరిసర ప్రాంతాల్లో అందరూ అక్కడ ఆందోళన మొదలు పెట్టాం. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మేమందరం కూడా కాకినాడ వెళ్ళి ఆ ఆందోళనలో పాల్గొంటాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కేసుని అనుమానాస్పద మృతిగా రిజిస్టర్ చేశారు. అప్పుడు కూడా హత్య కేసుగా నమోదు చేయలే, అనుమానాస్పద మృతి కింద దాన్ని అక్కడ నమోదు చేశారు. అప్పుడు పైగా ఆ ఎస్పీ కూడా, ఆ రోజున్నటువంటి ఎస్పీ మీడియా ముందుకు వచ్చి అదే చెప్పాడు, పూర్తిగా ఇది అనుమానాస్పదంగా ఉంది, మేము ఎఫ్ఐఆర్ కట్టాం, చర్యలు తీసుకుంటామని. 31 గాయాలు ఉన్నాయి ఒంటి మీద. ఇంతకంటే ఏం కావాలి? శరీరంపై 31 గాయాలు, 2-3 బలమైన వస్తువులతో దాడి చేశారని చెప్పి అక్కడ కనపడతా ఉంటే అనుమానాస్పద మృతి కింద నమోదు చేసి పెట్టాడు. సాక్షాత్ ఎస్పీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. అనంతబాబు 3 రోజుల తర్వాత సరెండర్ అయ్యి నేనే హత్య చేశానని చెప్పాడు. పోలీసులు చెప్పలా, పోలీసులు అనుమానాస్పద మృతి అన్నారు. ఇతను తెలివిగా ఏదో ఘర్షణ జరిగింది, నెడితే చనిపోయాడని చెప్పి చెప్తే దాన్ని మళ్ళీ పోలీసులు మార్చి చిన్న ఘర్షణలో ఇతను చనిపోయాడని చెప్పి మళ్ళీ దాన్ని మార్చి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. 31 గాయాలు ఒంటి మీద ఉంటే అసలు ఒక్క మనిషి చేసిన సంఘటన కాదు అది. ఆ రోజు అనంతబాబు అతనితో పాటు కొంతమంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారందరినీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఇది సింపుల్గా ఈ కేసుని ముగిస్తా ఉన్నారు, ఇది తప్పని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుడైనటువంటి వీధి సుబ్రహ్మణ్యం డ్రైవర్గా, తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా చంపి డోర్ డెలివరీ చేశాడని చెప్తే అస్సలు పట్టించుకోకుండా వాళ్ళ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ పూర్తిగా అనంతబాబుకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ రవీంద్రబాబు కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ మొత్తం కూడా ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేశారు. తర్వాత కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అనంతబాబుకి రెడ్ కార్పెట్ వేశాడు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దగ్గర ఈ కేసు నడుస్తూ ఉంది ప్రజెంట్. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరపడానికి ఒక సిట్ నియమించడం జరిగింది. సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తూ ఉంది కేసు మీద. దీని మీద మళ్ళా అనంతబాబు కొంతమంది కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా పోయారు. కేసు విచారణ పూర్తయింది, మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేయాల్సిన అవసరం లేదని. ఇవాళ మొత్తం కూడా సుప్రీంకోర్టులో అనంతబాబు చిట్టా అంతా వచ్చింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది నిన్న. గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఈ కేసు విషయంలో అనంతబాబుతో పోలీసులు ఏ విధంగా కుమ్మక్కయ్యారో స్పష్టంగా గుర్తించింది. ఇవాళ టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? మాట్లాడమని, ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళని మాట్లాడమనండి. ఆ రోజు దళితుల్ని వరసబెట్టి ఊచకోత కోసి అవహేళన చేసి, అవమానం చేసి, గుండ్లు కొట్టి, హత్య చేసి
వారందరికీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సపోర్ట్ చేశాడో మేము ఆ రోజు గొంతెత్తి చాటాం. ఈ రోజుకి అవన్నీ వాస్తవాలని ఒకటొకటి బయటకు వస్తూ ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది నిన్న. ఆ రోజు పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు చెప్పనండి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? ఒక దళితుడిని చంపినటువంటి అనంతబాబుకి, ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబుకి ఆ విధంగా రెడ్ కార్పెట్ పరవాల్సిన అవసరం ఏంటి? దళితులంటే ఎంత ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి స్టిల్ ఈరోజు కూడా అనంతబాబుని పెంచి పోషిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అనంతబాబు మీద ఆ రోజు కూడా కేసు పెట్టిన తర్వాత కూడా అతను బెయిల్ రావడానికి అన్ని రకాలుగా సహకరించారు. అతని మీద ఇంకేమీ లేదు, ఇది ఒకటే కేసు అన్నట్టుగా చెప్పారు. ఏజెన్సీలో అనేక అక్రమాలు ఉన్నాయి. అనంతబాబు గిరిజనుల్ని అడ్డగోలుగా దోచుకున్నాడు. ఆఖరికి ఇతనే గిరిజనుడి కింద దొంగ సర్టిఫికేట్ సృష్టించుకొని పదవులు పొంది అధికారాన్ని హస్తగతం చేసుకొని, గిరిజనులకు దక్కాల్సినటువంటి అధికారం అంతా హస్తగతం చేసుకొని, వాళ్ళ ఆస్తులు లాక్కొని, వాళ్ళ మీద దౌర్జన్యాలు, దొమ్మీలు, దోపిడీలు చేసి, స్మగ్లింగ్లు చేసి, రకరకాలుగా అసలు ఆ ఏజెన్సీ ప్రాంతంలో, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఒక పెద్ద స్మగ్లర్ ఇతని మీద అన్ని కేసులు ఉన్నాయి, కేసులు కూడా ఉన్నాయి. నేర చరిత్ర అంతా కూడా సుప్రీంకోర్టు చూసింది. అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఇతను నేర చరిత్ర అంతా చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇటువంటి చరిత్ర ఉన్నవాడిని ఇంత తేలిగ్గా ఈ కేసు వదిలేస్తారా అని. ఈరోజు 31 దెబ్బలు కనపడి 2-3 బలమైన వస్తువులతో చంపారని చెప్పి చెప్తా ఉంటే, ఆడ కనపడతా ఉంటే, నువ్వు ఆ రోజు అసలు కేసుని మాయం చేయడానికి అసలు దాని మీద దర్యాప్తే జరగల. సీసీటీవీ కెమెరాస్ నుంచి ఫుటేజెస్ సేకరించలా. దగ్గర 60 ఫుటేజీలు సేకరించి వాటిలో సరిగ్గా చీకటిగా ఉందని, బ్లాక్ వస్తుందని, కనపట్టలేదని ఒక 17-18 ఫుటేజెస్ మాత్రమే విజయవాడ ల్యాబ్ పంపించారు. ఎక్కడన్నా ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్, మోడర్న్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి సెంట్రల్ ల్యాబులు పంపించాలి. ఫోరెన్సిక్ ల్యాబులు, సెంట్రల్ ల్యాబ్స్కి మోడర్న్ ఎక్విప్మెంట్, ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది, బ్రహ్మాండమైనటువంటి టెక్నికల్ సపోర్ట్ దొరుకుతూ ఉంది. అటువంటి చోట పంపించకుండా విజయవాడ తీసుకొచ్చి 60 సీసీటీవీ ఫుటేజెస్లో 60 ఉంటే వాళ్ళ దగ్గర, వాటిలో 16-17 తీసుకొచ్చి వాటిలో కూడా ఏమీ కనపట్టలేదు, ఇక్కడ మా దగ్గర ఆధునికమైన సౌకర్యాలు లేవని చెప్పి వీళ్ళు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు సిట్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి సిట్టు మరి అన్నీ కూడా బయటికి తీస్తే మొత్తం కూడా 31 గాయాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. షాక్, భయం, ఒత్తిడి కలిసి మరణానికి దారితీశారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక మనిషితో జరిగిన సంఘటన కాదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ హత్యకు ముందు తర్వాత రోజు సీసీ కెమెరాలన్నీ తీసుకొచ్చి చెన్నై, హైదరాబాద్ సెంట్రల్ ల్యాబ్కి పంపిస్తే ఫోరెన్సిక్ ల్యాబ్స్కి ఇలా స్పష్టంగా ఆధారాలన్నీ వచ్చినాయి. తనతో పాటు తన భార్య కూడా ఉంది, ఈరోజు కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది. అనంతబాబుతో పాటు వాళ్ళ భార్య కూడా ఇన్వాల్వ్ అయింది ఈ కేసులో. ఈ అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయారు. దీన్ని ఏదో ఒక విధంగా ఈ సిట్టు దర్యాప్తు ముందుకు సాగకుండా చూడాలని. సుప్రీంకోర్టు దాకా పోవడం అంటే వాళ్ళ వల్ల కాదు, వారొక్కరే కాదు, దీని వెనక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఈ నేరస్తులు కొమ్ము కాస్తా వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక, న్యాయపరమైన సలహాలు కానీ, సూచనలు కానీ, డబ్బు ఖర్చు పెట్టడానికి కానీ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ పూర్తి స్థాయి నేర స్వభావం, నేరస్తుల్ని ఏ విధంగా చట్టం నుంచి తప్పించాలో అన్నీ తెలిసినటువంటి తెలివితేటలన్నీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడో 2011లో కేసుల్ని 14 ఏళ్ళైనా కూడా సాగదీసుకొస్తా ఉన్నాడు కదా. కోర్టుల్లో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని న్యాయ వ్యవస్థను మోసం చేస్తా 14 ఏళ్ళైనా కూడా ఒక్క కేసు కూడా విచారణకు రాకుండా ఏ విధంగా అడ్డుపడతా ఉన్నాడో, అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో కూడా ఈ కేసు దర్యాప్తు ముందుకు పోకుండా సాగకుండా దీన్ని ఏదో ఒక విధంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి, ఆ కోర్టులో పిటిషన్లు వేసి సాగకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేశాడు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు నిన్న మాట్లాడినటువంటి మాటలు, ఈ కేసు స్టడీ చేసి ఆ జడ్జి గారు అక్కడ చేసినటువంటి కామెంట్స్, ఇక వీళ్ళు పైకి పోవడానికి లేదు, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి పోయారు కాబట్టి ఇక అక్కడ నుంచి పైకి పోయేదేం లేదు.
సుప్రీంకోర్టు ఇప్పుడు టైం బౌండ్ పెట్టి మొత్తం కూడా ఫ్రేమ్వర్క్ ఇచ్చేశారు. పలానా తారీఖుల్లా విచారణ జరగాలి, పలానా తారీఖులో పూర్తి కావాలి అన్నీ కూడా. అంటే తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడు. ఇప్పుడు ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి సమాధానం? ఇంకా సమర్థిస్తావా? సాక్షాత్తు సుప్రీంకోర్టే చివాట్లు పెట్టినా కూడా నీకు సంబంధించినటువంటి నేరస్తుడిని, నీ అండతో నీ ప్రాపకంతో చేసేటటువంటి నేరాలు చేస్తున్నటువంటి నేరస్తుడిని నువ్వు ఇంకా సమర్థిస్తావా? తను ఒక్కడే కాదు, దళితుడైనటువంటి వీధి సుబ్రహ్మణ్యాన్ని తన భార్యతో కలిసి హత్య చేశాడు. ఇవాళ ఏంటి అసలు? ఏంటి దీని వెనకున్న కారణం ఏంటి? 20,000 రూపాయల కోసం ఆ రోజు ఏదో కొట్టుకుంటే ఇద్దరు నెట్టుకుంటే పడ్డారని చెప్పాడు ఎస్పీ. ఇప్పుడు ఎస్పీని ఏం చేస్తారు? డిఎస్పీని ఏం చేస్తారు? ఆ సిఐని ఏం చేస్తారు? ఎస్పీ రవీంద్రబాబు, డిఎస్పీ భీమారావు, సిఐ మురళీకృష్ణ, ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నటువంటి అధికారులు ఏం చెప్తారు ఇప్పుడు దీనికి? ఇవన్నీ కూడా ఆ రోజు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితుల మీద సాగించినటువంటి దుర్మార్గాలకి ఒక ప్రతీక. ఈరోజు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు ఈ అంశాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దానికి మరి ఈరోజు వీళ్ళు ఏం చెప్తారని చెప్పి నేను నిగదిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మా దళిత సోదరులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఆలోచన చేయండి. అకృత్యాలు, ఎన్ని అకృత్యాలు జరిగినాయో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి డాక్టర్ సుధాకర్ మరణం దగ్గర నుంచి ప్రధానంగా యజమానిగా ఉండాల్సినాడు డ్రైవర్గా తన దగ్గర ఉన్నాడంటే తన కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అడ్డగోలుగా ఈ విధంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తుల్ని, వాళ్ళ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాళ్ళందరినీ కాపాడుతూ వచ్చాడో, శిరోముండనాలు చేసిన వాళ్ళని, దీనికి ఒక మచ్చు తొనకే ఈ అనంతబాబు హత్యోదంతం, ఈ వీధి సుబ్రహ్మణ్యం హత్య. దీన్ని అందరూ కూడా గమనించాలి. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ దానికి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.